ఆదివారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట చెప్పండి చాలు, 1 గంటలో మీ జీవితం మారిపోతుంది. ఆదివారం రోజు మీకు దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి ఒక మాట అనండి చాలు, మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి. మీకు ఆర్థిక పరంగా లాభాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలు అనేవి ఉండవు. హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్పారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తూ ఉంటారు. రోజు పూజ చేస్తారు. వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శనిదోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టుకుంటూ ఉంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. అలాంటి వేప చెట్టు దగ్గర రేపు ఆదివారం ఒక్క మాట అంటే చాలు, మీకు గంటలో అదృష్టం పడుతుంది. మరి ఆదివారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏ మాట అనాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు సూర్య భగవానుడు నెమలికి ఇచ్చిన వరం గురించి తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, అనగనగా ఒక పక్షి రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు నెమలి. అప్పట్లో నెమలి ఈకల మీద ఇంత చక్కని కళ్ళు ఉండేవి కావు. అయినా కూడా అది చూసేందుకు బాగానే ఉండేది. రాజ్యంలోని పక్షులన్నీ కూడా రోజంతా బాగా కష్టపడి తమ చేలల్లో పంటలు బాగా పండించేవి. అందరూ ఆనందంగా నివసించేందుకు అవసరమైనవి గింజలు సంపాదించేవి. ఒకసారి సూర్యభగవానుడికి ఒక అనుమానం వచ్చింది. భూలోకంలో ఇన్ని రాజ్యాలు ఉన్నాయి కదా, ఎక్కడైనా మంచితనం అనేది ఉన్నదా అని. అందుకని ఆయన మారువేషం వేసుకొని ఈ ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగి అక్కడి ప్రజల్ని, రాజుల్ని పరీక్షిద్దామని బయలుదేరాడు. కానీ ఏ రాజ్యంలో చూసినా అక్కడి ప్రజలలో కానీ రాజులలో కానీ ఎక్కడా మంచితనం కనబడలేదు సూర్యభగవానుడికి. అట్లా తిరుగుతూ నిరాశపడి చివరికి మన పక్షి రాజ్యం చేరుకున్నాడు ఆయన. రాజ్యంలోనికి అడుగుపెట్టిన వెంటనే అనిపించింది, అక్కడ ఎవరో ఒకరికి మంచితనం ఉంది ఖచ్చితంగాని. కానీ ఆ మంచివారెవరో కనుక్కునేదట్లా? అందుకని ఆయన మళ్ళీ వేషం మార్చాడు. ఈసారి ఆరోగ్యం బాగాలేని పక్షిగా మారాడు. ఇంద్రుడికి చెప్పి ఒక పెద్ద గాలివానను కూడా తెప్పించాడు. ఆ పైన ఆయన తుఫాను వస్తుంది, తల దాచుకునేందుకు కొంచెం తావు ఇవ్వండి తల్లి అంటూ గూడు తిరిగాడు. కొత్త పక్షిని చూడగానే రాజ్యంలోని పక్షులన్నీ కూడా తలుపులు వేసేసుకున్నాయి. మా ఇల్లు చిన్నది అని ఒకటి అంటే, పిల్లలు నిద్రపోతున్నారు అని ఒకటి అన్నది. తప్పిస్తే లోపలికి రా పర్లేదు అని ఏ పక్షి అనలేదు. అన్ని గుళ్ళు తిరిగేశాను, ఇప్పుడు ఇక మిగిలింది నెమలి ఒక్కటే అని సూర్యభగవానుడు నెమలి దగ్గరకు వచ్చాడు. రాజభవనం దగ్గరికి చేరుకున్నాడో లేదో నెమలి తనంతట తానే ఆయన లోపలికి పిలిచి తల తుడుచుకునేందుకు తువ్వాలు ఇచ్చింది. ఇంత గాలివానలో బయటికి ఎందుకు వచ్చావు అని అడిగింది. ఆ పక్షికి భోజనం ఏర్పాట్లు, పడక ఏర్పాట్లు చేయండి, డాక్టరు గారిని ఒక్కసారి వచ్చి చూడమనండి అని ఆదేశించింది పనివాళ్లను. అప్పుడు సూర్యభగవానుడు తన సొంత రూపం ధరించి, ఓ నెమలి, ఇప్పటి వరకు నేను ప్రపంచంలోని అన్ని రాజ్యాలు తిరిగాను. ప్రతి చోట సమస్యల్లో ఉన్న పౌరుల వేషం వేశాను. రాజ్యంలో ఎవరైనా అట్లాంటి వాళ్ళను గమనిస్తారా, పట్టించుకుంటారా, కొంచెమైనా కాపాడతారా అని పరీక్షించి చూశాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రతి వాళ్ళు మేం చాలా కష్టాల్లో ఉన్నాం, మా సమస్యలో తీర్చేవాళ్ళు లేరు అనుకుంటూ తమలో తాము మునిగి ఉన్నారు. కానీ ఇతరుల బాధల పట్ల కరుణను వ్యక్తం చేసిన వాళ్ళు లేరు. నాకు నిన్ను చూస్తే చాలా గర్వంగా అనిపించింది. రాజుగా నువ్వు నీ బాధ్యతను విస్మరించటం లేదు. నీకేదైనా వరం ఇవ్వాలని ఉంది.
ఏం కావాలో కోరుకో అన్నాడు. నెమలి ఆయనకు నమస్కరిస్తూ, స్వామి, నాకు వేరే ఏ కోరిక లేదు. నా రాజ్యంలో ఎవరికీ కష్టం కలగకుండా చూసుకోవటం తప్ప. అయితే నాకున్న ఈ 2 కళ్ళు సరిపోవటం లేదు ఇంత పెద్ద రాజ్యాన్ని పరిపాలించడానికి. అదొక్కటే నాకు కనిపించే వెలితి అన్నది. సూర్యభగవానుడు, ఓ సరే, ఇదిగో తక్షణం నీ ఈకల మీద కళ్ళు ప్రసాదిస్తున్నాను. నీ 2 కళ్ళతో నువ్వు ప్రపంచాన్ని చూస్తావు. అదే సమయంలో నీ ఈ 1000 కళ్ళను ప్రపంచం చూస్తుంది. నీ ఈకలుకున్న ఈ కళ్ళు పక్షులకు ఆదర్శంగా నిలుస్తాయి అని మాయమైపోయాడు. ఇక వీడియోలోకి వస్తే, రేపు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం 6 లోపు మీకు ఏ సమయంలో అయినా సరే వేప చెట్టు కనిపిస్తే ఈ ఒక్క మాట అనండి. మీరు పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీ జేబులో ఒక బెల్లం ముక్కను పెట్టుకొని వెళ్ళండి. ఆడవారు తమ చేతిలో బెల్లం ముక్కను పట్టుకుని మీ దగ్గరలో ఎక్కడైనా సరే వేప చెట్టు ఉంటే దాని దగ్గరకు వెళ్ళి వేప చెట్టు మొదట్లో కొంచెం మట్టి తీసి ఆ బెల్లం ముక్కను అందులో పెట్టి వేప చెట్టును మీ కుడి చేతితో తాకి మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. ఆ తర్వాత ఈ మంత్రం జపిస్తూ 3 సార్లు వేప చెట్టు చుట్టూ తిరగండి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభాగాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్. ఇది సూర్య గాయత్రి మంత్రం. వేప చెట్టు చుట్టూ తిరుగుతూ ఈ మంత్రం జపిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఆదివారం రోజు వేప చెట్టు దగ్గర బెల్లాన్ని పెట్టి ఈ మంత్రం చదివితే 1 గంటలోనే మీకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు ఉన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈ సూర్య గాయత్రి మంత్రాన్ని రేపు ఆదివారం వేప చెట్టు దగ్గర చదవటం వల్ల మీ బుద్ధి తెలివితేటలు పెరిగిపోతాయి. ఈ మంత్రం మేము చదవలేము అనుకునేవారు ఒక పేపర్పై రాసుకుని వేప చెట్టు చుట్టూ తిరుగుతూ మంత్రం చదవండి. ఈ మంత్రానికి చాలా శక్తి ఉంది. ఈ మంత్రం చదువుతూ వేప చెట్టు చుట్టూ తిరిగితే మీ బలం రెట్టింపు అవుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఆదివారం వేప చెట్టు కనిపిస్తే ఈ పనిని చేసి 1 గంటలో మీ జీవితాన్ని మార్చుకుని ఆనందంగా జీవించండి. చాలామంది ఈ రోజుల్లో అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి వాటిల్లో ప్రధానమైనది డబ్బు. మరి అటువంటి డబ్బును సంపాదించడానికి మానవుడు ఎన్నో ప్రయత్నాలను చేస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు ఎంత శ్రమించినా కూడా నిరాశ ఎదురవుతూ ఉంటుంది. మానవుడు డబ్బు కోసం చెయ్యని పని అంటూ ఏమీ లేదు. మనం డబ్బును సంపాదించాలంటే లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి. లక్ష్మీ అనుగ్రహం లేకుండా మనం ఎంత సంపాదించినా అది ఇంట్లో నిలవదు. ఎందుకంటే సంపదకు అధిపతి లక్ష్మీదేవి. మరి అటువంటి లక్ష్మీ అనుగ్రహం ఉంటేనే మనకు సంపద, ఐశ్వర్యం కలుగుతాయి. అదేవిధంగా ఈ రోజుల్లో చాలామందికి అనేక కోరికలు అనేవి ఉంటూ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సొంత ఇల్లు. సొంత ఇల్లు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రస్తుత సమాజంలో చాలామంది సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారు సొంత ఇల్లు, కారు ఇలా ఏదో ఒకటిని లేదా అన్నీ కలిగి ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మరి మీకు సొంత ఇల్లు, ఐశ్వర్యం, ఆనందంగా ఉండాలంటే ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి. డబ్బు అనేది ప్రతి ఒక్కరి అవసరం. కొంతమంది ఎంత కష్టపడినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అంతేకాకుండా మీకు మరొకరి దగ్గర నుండి రావాల్సిన ధనం కూడా రాకపోవచ్చు. దీనికి కారణం గ్రహదోషాలు లేదా పూర్వజన్మ ప్రభావం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దానికి కారణం జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహ, కుజగ్రహ, సూర్యగ్రహం యొక్క అనుకూలత లేకపోవటం అని పండితులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా జాతకంలో ఉన్న కుజగ్రహం, శుక్రగ్రహం, సూర్యగ్రహం యొక్క అనుకూలత బలంగా ఉన్నట్లయితే ధనం, ఇల్లు, వస్తువులు ఎలాంటిదైనా సరే మీకు కలుగుతాయి. అంతేకాకుండా మీకు ధనవృద్ధి కలుగుతుంది. మరి ఆదివారం చేసే ఈ ఉపాయం వలన మీకు కుజబలాన్ని, సూర్యబలాన్ని, శుక్రబలాన్ని పెంచుతాయి. ఈ పరిహారాన్ని మీ ఇంట్లో ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆదివారం రోజు ఈ పరిహారానికి కావలసినవి ఎరుపు రంగు వస్త్రం మరియు ఎర్రటి కందిపప్పు. ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానాన్ని ఆచరించాలి. పూజ గదిలో మీ ఇష్టదేవత ముందు మీరు చేసే పరిహారం వలన మీకు ధనప్రాప్తి, సొంత ఇల్లు కలగాలని నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత కేజీ కందిపప్పును తీసుకోవాలి. ఎందుకంటే కుజగ్రహ దోషం తొలగడానికి లేదా పిడికెడు అంటే గుప్పెడు ఎర్రటి కందిపప్పును తీసుకుని ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టాలి. ఆ తరువాత ఆ మూటను తీసుకుని కుడి నుండి ఎడమకు తల చుట్టూ కూడా త్రిప్పి వేసుకోవాలి. ఆ తర్వాత ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 7 సార్లు మీ మనసులో జపిస్తూ ఆ మూటతో మీరు దిష్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఆ మూటను ఎవరైనా సరే పేదవారికి దానం చేయాలి. ఎవరికైనా దానం చేయని ఎడల
ఆ మూటను రావి చెట్టుకు లేదా మర్రి చెట్టుకు మొదట్లో వేసేయాలి. ఈ విధంగా 7 ఆదివారాలను చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా కుజగ్రహం, సూర్యగ్రహం యొక్క అనుకూలత అధికంగా పెరుగుతుంది. దీనితో మీరు కోరుకున్న సొంత ఇల్లు, ఐశ్వర్యం ఇలాంటివన్నీ కూడా సంపాదించుకోగలుగుతారు. మీరు చేసే వ్యాపారాలలో లాభాలు పెరిగి ధనవృద్ధి కలుగుతుంది. దీనితో మీ ఇంట్లో ధనం స్థిరంగా ఉండటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహంతో ధనవంతులవుతారు. మరి విన్నారు కదా, మీరు కూడా ఐశ్వర్యం, ధనం, సొంత ఇల్లు కావాలనుకుంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని ఆదివారం రోజు చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మీరు కూడా ఈ పరిహారాన్ని ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు నమ్మకంతో చేసి కుజగ్రహం, సూర్యగ్రహం అనుకూలతలను పెంచుకొని లక్ష్మీ అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా జీవించండి. రేపు ఆదివారం మంచి రోజు. రాత్రి పడుకునే ముందు వేప ఆకులతో ఇలా చేయండి చాలు. తెల్లవారేసరికి కోట్లు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. అప్పులు తీరిపోతాయి. ఆరోగ్య సమస్యలు పోతాయి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీ సమస్యలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరు కోరుకున్న కోరికలు తీరి కుబేరులుగా మారిపోతారు. మీ కోరికలు ఖచ్చితంగా జరుగుతాయి. వేప ఆకులకు కూడా మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది. కనుక ఆదివారం రోజు అందరూ చక్కగా ఒక వేప రెమ్మను తెచ్చుకొని దానికి ఎన్ని ఆకులు ఉంటే అన్ని ఆకులను సపరేట్గా చేసి ఉంచుకోండి. మళ్ళీ మీరు రాత్రి భోజనం చేసేసి టీవీ చూసి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇక పడుకుందాం అనుకున్నప్పుడు ఈ వేప ఆకులను తీసుకోండి. ఈ వేప ఆకులను తర్వాత ఒక రాగి చెంబులో కానీ రాగి పాత్రలో కానీ వేయండి. కేవలం రాగి దాంట్లోనే వేయండి, వేరే పాత్రలో వేయవద్దు. ఇలా వేప ఆకులు వేసిన తర్వాత ఆ పాత్రలో నిండుగా నీళ్లు పోయండి. ఆ నీటిలోనే ఒక అర స్పూన్ పసుపును కూడా వేయండి. తర్వాత ఆ పసుపు నీటిలో కలిసేలాగా బాగా కలిపి ఈ చెంబును లేదా పాత్రను చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరిగేయండి. బెడ్రూము, కిచెను, స్టోర్ రూము ఇలా అన్ని గదుల్లో కూడా తిరిగేయండి. బాత్రూంలో తప్పించి మిగిలిన అన్ని గదుల్లో తిరగండి. చివర్లో ఈ చెంబును లేదా పాత్రను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో హాల్లో లేదా అందరికీ కనిపించే చోట పెట్టి వదిలివేయండి. అంటే టేబుల్ మీద కానీ టీవీ దగ్గర కానీ ఎక్కడో ఒక చోట పెట్టి వదిలివేయండి. ఇక మీరు వెళ్ళి పడుకోవచ్చు. ఈ పరిహారం చేసిన వెంటనే మీరు పడుకోవాలి. అందుకే మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాతే ఈ పరిహారం చేయండి. మళ్ళీ మరునాడు ఉదయం మీరు లేచి పనులన్నీ కూడా చేసుకుని స్నానం చేసిన తర్వాత ఈ చెంబును తీసి దానిలోని నీటిని, వేప ఆకులను తీసుకుని వెళ్ళి ఏదో ఒక మొక్కకు పోసేయండి. అంటే మీ ఇంట్లో పెంచుకునే పూల మొక్కలకు, కూరగాయల మొక్కలకు, చివరికి తులసి మొక్కకు అయినా సరే ఈ నీటిని పోసేయవచ్చు. ఇలా ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఒక్క పూటలోనే మీకు ఫలితం వస్తుంది. అంటే ఆదివారం రాత్రి ఈ పరిహారం చేస్తే సోమవారం ఉదయానికల్లా మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ వింటారు. అది ధనం విషయంలో కావచ్చు, ఇళ్ల స్థలాల విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు. మీకు ఏ కోరిక ఉందో ఆ కోరిక గురించి శుభవార్త వింటారు. తప్పనిసరిగా రిజల్ట్ వస్తుంది. ధనలాభం కలుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం రోజు రాత్రి పడుకునే ముందు వేప ఆకులతో ఈ పరిహారం చేసి మీ కోరికలను తీర్చుకుని ఆనందంగా జీవించండి.